సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ రివ్యూ. ఈ సినిమాకి సంబంధించి ఎర్లీ ప్రీమియర్ షోస్ పడ్డాయి. షోస్ కంప్లీట్ అయిన దగ్గర నుండి పాజిటివ్ టాక్ మొత్తం మోగిపోతుంది. సినిమాకి సంబంధించి మనం రేటింగ్లు ఇచ్చే ప్రోగ్రామ్ పెట్టుకోలేదు. మీలో ఎవరైనా ఎర్లీ షోస్ చూస్తున్నట్టయితే ఈ సినిమాకి మీరేం రేటింగ్ ఇస్తారో కింద కామెంట్స్ లో పెట్టండి. మహారాజా తమిళ్లో రూపొందిన ఈ సినిమాని అదే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటి అంటే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50th ఫిలిం ఇది. కొంతమంది నటులు ఉంటారు, వాళ్ళని చూసి సినిమా గర్వపడుద్ది, వాళ్ళ టాలెంట్ ను చూసి సినిమా ఆనందపడుద్ది. అలాంటి వాళ్ళు సినిమా వాల్యూని పెంచుతారు. అనుమానం లేకుండా చెప్పుకోవచ్చు, విజయ్ సేతుపతిని ఇండియన్ సినిమా ప్రపంచానికి చూపెట్టి ఇతను నా ముద్దు బిడ్డ అని సగర్వపడుద్ది. అలాంటి నటుడి మైల్ స్టోన్ ఫిలిం ఇది మహారాజా. మాట్లాడుకుందాం ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి, ఈ సినిమాలో విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే అతను బార్బర్, చాలా సాదాసీదా సామాన్యమైన వ్యక్తి. పోతే అతనికి బ్యాడ్ లక్షణం ఉంది, మొండోడు. ఇట్లాంటి మొండోడు కాదు. ఆ మొండితనాన్ని చూసి ఆశ్చర్యపోవటం కాదు, షాక్ అవుతాం. భార్య లేదు, చనిపోయింది. కూతురుతో ఒక క్రమ పద్ధతిలో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. అలా హ్యాపీగా గడిచిపోతున్న వాళ్ళ జీవితంలోకి ఒక సమస్య వచ్చింది. ఆ కూతురికి ఆ తండ్రికి బాగా ఇష్టమైన లక్ష్మి మిస్ అయ్యింది. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెడదానన్నాడు. పోలీసులకి తిక్క లేచిపోయింది. మనోడిని అతి కష్టం మీద లొంగ జుట్టి స్టేషన్ బయట పడేశారు. హే, ఎవరైనా మిస్ అయితే పోలీసులు కేసు తీసుకుని వాళ్ళని కనిపెట్టాలి కదా. కానీ ఇక్కడ లక్ష్మి వ్యవహారం కంప్లీట్ గా వేరు. అసలు ఇంతకీ ఎవరా లక్ష్మి? ఆ లక్ష్మి ఎవరు అనేది ఈ కథలో ఆసక్తికరమైన ట్విస్ట్. ఆ లక్ష్మి గురించి మనకు తెలిసిన సిల్లీగానే అనిపిస్తుంది. అందుకనే పోలీసులకి అతని మీద కోపం వచ్చింది. పోతే అతను పోలీసుల వీక్నెస్ మీద దెబ్బ కొట్టాడు. సో ఆ కేసును తీసుకున్నారు వాళ్ళు. ఇన్వెస్టిగేషన్ మొదలవుద్ది. అసలు ఎక్కడికి వెళ్ళింది లక్ష్మి? చిన్నగా డీటెయిల్స్ తెలిసే కొద్దీ ఆ కేసు వెనక చాలా పెద్ద రహస్యం ఉందని మనకు అర్థం అవుద్ది. ఏంటా రహస్యం? లక్ష్మి అనే సిల్లీ వ్యవహారాన్ని పట్టుకుని కేసు పెట్టడానికి వచ్చిన అతని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి? చివరికి పోలీసులు ఆ కేసు గురించిన రహస్యాలు తెలుసుకోగలిగారా లేదా? తెలుసుకోవటమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే మహారాజా ఏంటి? మహారాజా ఎవరు? మహారాజా ఏ రాజ్యానికి మహారాజా అని ఇలాంటి క్వశ్చన్స్ వేసుకుని అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో కనిపించే మహారాజా చాలా డిఫరెంట్ వ్యక్తి. అతను ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక సామాన్యమైన బార్బర్. పోతే అతని క్యారెక్టర్ కి ఓ లక్షణం ఉంది. దాన్ని పట్టుకుని అతన్ని మహారాజా అనొచ్చు. క్యారెక్టర్ సరే, సినిమాకి మహారాజా అని ఎందుకు పేరు పెట్టారు అంటే హీరో క్యారెక్టర్ ఈ కథలో ఉంది చూడండి. ఆ హీరో క్యారెక్టర్ పేరు మహారాజా. క్యారెక్టర్ విషయానికి వస్తే మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు చూడండి. ఆ మ్యాటర్ ఈ కథలో ఉన్న హీరో క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సరిపోద్ది. మొండివాడు రాజు కంటే బలవంతుడు, మొండివాడు మహారాజు కంటే బలవంతుడు. ఈ సినిమాలో ఉన్న హీరో క్యారెక్టర్ మహా మొండివాడు. చెప్పుకోవాలి అంటే ఈ సినిమాలో ఉన్న కథ మామూలు కథే. కాకపోతే స్క్రీన్ ప్లే అలాగే హీరో క్యారెక్టర్ ఈ సినిమాని ఓ ప్రత్యేకమైన సినిమాగా చేశాయి. హీరో క్యారెక్టర్ మాత్రం నిజంగానే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎంత డిఫరెంట్ గా ఉంటది అంటే, మొండోడు అని చెప్పుకున్నాం కదా, చాలా చిన్న విషయాన్ని కూడా అతను మంకు పట్టు పడతాడు, ఉడుం పట్టు పడతాడు, వదిలిపెట్టేదే లేదు అంటాడు. సినిమాలో 2 సీన్స్ ఉంటాయి. వాటిల్లో అతని మంకు పట్టుని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మబ్బులు ఇడిపోతాయి. వీడేంట్రా బాబు ఇంత మెంటల్ గా ఉన్నాడు అనిపిస్తుంది. పోతే అందులో ఒక ఎమోషన్ ఉంటది. ఆ ఎమోషన్ తాలూకు డెప్త్ అర్థమైనప్పుడు అతని మొండితనం మీద మనకి ఒక రెస్పెక్ట్ క్రియేట్ అవుద్ది. అలాంటి ప్రత్యేకమైన క్యారెక్టర్ ఈ సినిమాలో హీరోది. అతను ఎంత మొండోడు అని చూపెట్టడానికి ఫస్ట్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ లో ఒక సీన్ ఉంటది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అలాంటి సీన్ ని మనం ఇంతకు ముందు ఏ సినిమాలోనూ చూసి ఉండలేదు అనే చెప్పాలి. గమ్మత్తుగా ఉంటది, సర్ప్రైజింగ్ గా ఉంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటది, సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉంటది ఆ సీన్. అలాంటి వెరైటీ క్యారెక్టరైజేషన్ పడినప్పుడు అందులో విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది అనే దానికి సంబంధించి పొరపాటును కూడా చిన్నగాను తక్కువగాను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటిల్లో విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ మన ఎక్స్పెక్టేషన్స్ కి మించే ఉంటది. ఒక సిచ్యువేషన్ లో సినిమాలో భారతీ రాజా గారు పోషించిన క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అని అంటదనమాట. ఒరే, నువ్వు మహారాజా అని కాదు మోగరాజా అని పేరు పెట్టుకోవాలి అని. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చాలా సైలెంట్ గా ఉన్నట్టే ఉంటది, కానీ ఎవ్వరాన్ని తేల్చాల్సి వచ్చినప్పుడు టెర్రిఫిక్ గా రియాక్ట్ అవుద్ది. అలాంటి సిచ్యువేషన్స్ పడినప్పుడు జూలు విదిలించి ముందుకు దిగుతాడు కదా విజయ్ సేతుపతి. అలాంటి మూమెంట్స్ ఈ సినిమాలో కొన్ని ఉన్నాయి. వాటిని బాగా ఎంజాయ్ చేస్తాం. పోతే సినిమా అంతా కూడా విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్, విజయ్ సేతుపతి క్యారెక్టర్ హైలైట్ గా ఉండదు.
ఇంకో విషయం కూడా టాప్ హైలైట్ గా ఉంది, అదేంటి అంటే స్క్రీన్ ప్లే. ముందు సినిమాలో మంచి స్టోరీ పాయింట్ ఉంది. అలాంటి స్టోరీ పాయింట్ తో ఈ మధ్యన తమిళంలో విరివిగా సినిమాలు వస్తున్నాయి. చాలా ఎక్కువగా తమిళ డైరెక్టర్స్ ఈ పాయింట్ ని టచ్ చేస్తున్నారు. మేబీ ఆ సమస్య తమిళనాడులో బాగా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకనే బాధ్యతగా తమిళ ఫిల్మ్ మేకర్స్ ఆ పాయింట్ ని మళ్ళీ టచ్ చేస్తూ సినిమాలు తీస్తున్నారు. నిజంగా అది ఓ వికృతమైన దారుణం. దాని మీద తమిళ డైరెక్టర్స్ వాళ్ళ క్రియేటివిటీతో పోరాటం చేయటం అనేది అభినందించాల్సిన విషయమే. స్క్రీన్ ప్లేనే అసలైన గేమ్ ఈ సినిమాలో. డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్ ఇంట్రెస్టింగ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో బాగా ప్లే చేశారు డ్రామాని, గేమ్ ని. స్క్రీన్ ప్లే కి సంబంధించి హాలీవుడ్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఈ సినిమా డైరెక్టర్ మీద ఉంది అని చెప్పొచ్చు. ఆ సినిమా పేరు సిటిజన్ కేన్. ఎప్పుడెప్పుడో జమానాలో హాలీవుడ్ లో వచ్చిన క్లాసికల్ మాస్టర్ పీస్ సిటిజన్ కేన్. ఆ సినిమా ఇప్పటికీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ మీద ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తానే ఉంటది. మహానటి సినిమాకి సంబంధించి ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ నాగేశ్వర్ మీద ఉంది. ఇప్పుడు ఈ నితిలన్ స్వామినాథన్ మీద కూడా ఈ సినిమా తీయడానికి సంబంధించి, ఈ సినిమా స్క్రీన్ ప్లే ని ప్రిపేర్ చేయడానికి సంబంధించి ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ కథలో లక్ష్మి అనే డీటెయిల్ ఏదైతే ఉందో అది సిటిజన్ కేన్ ఇన్స్పిరేషన్ తోనే డైరెక్టర్ ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేశారు అని స్పష్టంగా చెప్పొచ్చు, బలంగా చెప్పొచ్చు. అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్ కు సంబంధించి ప్రపంచాన్ని సర్ప్రైజ్ చేసిన ఒక ఏషియన్ ఫిల్మ్ ఇన్స్పిరేషన్ కూడా ఉంది అని చెప్పొచ్చు. ఆ ఫిల్మ్ ఏంటో నేను చెప్పను, చెప్తే బాగోదు. ఎందుకంటే దానికి సంబంధించి మాట్లాడితే క్లైమాక్స్ లో ట్విస్ట్ ఏమిటో రివీల్ అయిపోద్ది. క్లైమాక్స్ ట్విస్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇంటర్వెల్ తర్వాత కాసేపటికే ఊహించేశాను. మీరు కూడా ఎవరైనా క్లైమాక్స్ ట్విస్ట్ ని ముందే ఊహించేస్తే ఏ డీటెయిల్ ని బట్టి మీరు ఊహించారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ వేలో ఉంది. డిఫరెంట్ టైం పీరియడ్స్ లో కథని నడిపిస్తూ ఓ ఫ్లో లో వెళ్తున్నట్టుగానే మాయ చేశారు. అది బాగుంది. ఆ ట్రిక్ బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో. పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకోవటమే కాదు, ట్విస్టుల్ని రివీల్ చేసుకుంటూ వెళ్ళిన ప్రాసెస్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాకపోతే ఎక్కువ సినిమా నాలెడ్జ్ మూలంగా కొంతమంది ట్విస్టుల్ని ముందే ఊహించేయొచ్చు. ట్విస్టుల్ని ఊహించగలిగినప్పటికీ ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ తో కనెక్ట్ అయినప్పుడు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటది. ఈ సినిమాని చూస్తున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళకి మాత్రం క్లైమాక్స్ మాత్రం థ్రిల్ చేసి పారేస్తుంది. అంత మంచి బ్యాంగ్ అది క్లైమాక్స్ లో ఉండేది. ఈ సినిమా ఒక థ్రిల్లర్, రివెంజ్ థ్రిల్లర్. స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ కొన్ని విషయాలని దాచిపెట్టి సమయం వచ్చినప్పుడు వాటిని రివీల్ చేస్తూ ఎమోషనల్ హై ఇస్తూ బాగా ఆడాడు గేమ్. క్లైమాక్స్ లో ఆవేశాన్ని రగిల్చే ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ తో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్ అయితే గట్టిగా ఆలోచింపజేస్తుంది. తర్వాత స్క్రీన్ ప్లే తో పాటు మంచి క్యారెక్టర్స్ కూడా రాసుకున్నారు. ఆ క్యారెక్టర్స్ లో ఆర్టిస్టులు చాలా బలంగా యాక్ట్ చేశారు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ది హైలైట్ అనే చెప్పొచ్చు. అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ డైరెక్టర్ చాలా స్పెషల్ రోల్ చేశారు ఈ సినిమాలో. పోతే ఆయన నుంచి నాకు మాత్రం ఒక కంప్లైంట్ ఉంది. ఓ సిచ్యువేషన్ లో ఇంకా గట్టిగా, ఇంకా ఇంటెన్సిఫైడ్ పర్ఫార్మెన్స్ ని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అది ఆయన ఇవ్వలేకపోయారు, తేలిపోయారు ఆ సందర్భంలో అని అనిపించింది. మొత్తంగా చూసుకుంటే ఒక డిఫరెంట్ ఎమోషనల్ థ్రిల్లర్ ఈ సినిమా. అక్కడక్కడ చిన్న ఎర్రర్స్ ఉన్నాయి, కానీ కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. అవి మాత్రం సాలిడ్ గా, టెర్రిఫిక్ గా థ్రిల్ చేసి పారేస్తాయి. ఖచ్చితంగా ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు. థియేటర్స్ లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు. మక్కల్ సెల్వన్ పర్ఫార్మెన్స్ కోసం ఖచ్చితంగా ఈ సినిమాని చూడాలి. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.